వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా 870 కి స్వాగతం. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సుదీర్ఘ కాలం పాటు సినీ ప్రస్థానం. చిరంజీవి గారితో వారికున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్నేళ్ల సుదీర్ఘమైనటువంటి చిరంజీవి గారితో ఉన్న అనుభవాలను, అలాగే వారితో ఉన్న ఎన్నో మెమరీస్ ని షేర్ చేసుకోవడానికి ఈ రోజు మన 99 టీవీ స్టూడియోలో ఉన్నారు రాజా రవీంద్ర గారు. ఇంకెందుకు ఆలస్యం, వారి మాటల్లోనే తెలుసుకుందాం చిరంజీవి గారు అంటే వారికి ఎంత అభిమానమో. హాయ్ రాజా రవీంద్ర గారు. చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ టైం. అండ్ మెగా 870 చిరంజీవి గారితో మీకున్న అనుబంధం గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు ఉండి ఉంటాయి. అండ్ మాకు కూడా తెలుసు మీరు ఎంత మెగా అభిమానం, ఆయనతో మీరు ఎన్నేళ్లుగా జర్నీ చేస్తున్నారనేది. వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు అసలు రాజా రవీంద్ర గారు అంటే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, ఎన్నో మంచి మంచి సినిమాలను నటించి మెప్పించారు. అసలు మీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది మీ మాటల్లో తెలుసుకుందాం. నేను డెల్టా అపార్ట్మెంట్లోనే మా పెద్దనాన్న గారు ఫ్యాక్టరీలో చెన్నై మార్కెటింగ్ మేనేజర్ కింద వెళ్ళా ఫస్ట్. అక్కడ వెంపటి సింహరాజన్ గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాను. అప్పుడు రోజు మెస్లో భోజనం చేస్తుంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చూసి, సార్ బాగున్నారు, ఇలా ఏదో సినిమా చేస్తున్నారు హీరోగా అంటే, నేను హీరో అంటే, లేదు సార్. వెళ్తే డైరెక్టర్ గారు లేరు, సాంబశివరావు అని ఈనాడు అవి తీశారు కృష్ణ గారితో. నేను విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చాను. మొన్నాడు ల్యాండ్ లైన్ ఫోన్ చేశారు. ఏంటి సార్ అంటే, రాగలుగుతారా చూసాను. నా పేరు రమేష్ అండి, అసలు పేరు. ఓకే. నన్ను చూసి ఎవడైనా నువ్వు అన్నారు. అదే సార్ మీరు ఫోన్ చేశారు కదా. ఏమో రమేష్ అంటే రమేష్ అరవింద్ అని కన్నడ హీరో అన్నాడు. తను అనుకున్నాను, నువ్వా సర్లే చూడటానికి బాగానే ఉన్నావు అని రేవతి గారి దగ్గర, రేవతి ఒప్పుకుంటే చేతి దిగాను నువ్వు అని. ఓకే. రేవతి గారు చూసి కుర్రోడు బాగున్నాడు, నా క్యారెక్టర్ బాగుంది, ఓకే. అప్పట్లో ఆవిడ బాగా అప్పటికే డాన్స్ మాస్టర్ చాలా సినిమాలు, కమల్ హాసన్ గారితో పెద్ద సినిమాలు చేస్తున్నారు ఆవిడ. ఆ తర్వాత మధు అంబటి కెమెరా అంజలి సినిమా చేశారు. ఆయన చూసి రేవతికి తమ్ముడులో ఉంటాడేమో, కొంచెం చిన్నడుగా ఉన్నాడు, అమ్మాయి పెద్దగా ఉంటుంది, ఉండవు రేవతి గారు ఒప్పుకుందా, నువ్వు మళ్ళీ ఫిట్టింగ్ పెట్టుకో, సినిమా ఆగిపోద్దని డైరెక్టర్ గారు. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్. అలా సినిమా మొత్తం మా ఊర్లోనే తీసాను. ఆ తర్వాత అది నేషనల్ అవార్డు వచ్చినాయి, కానీ సినిమా రిలీజ్ అవ్వలే. 2 years అయింది సినిమా అయిపోయి. 2 years నేను మళ్ళీ నా ఫ్యాక్టరీ వర్క్ లో ఉండగా ఇది సినిమా రిలీజ్ చేయమని సాంబశివరావు రామనాయుడు గారికి చూపించారు సినిమా. బాగా క్లోజ్ వాళ్ళిద్దరు. సో రామనాయుడు గారు చూసి సినిమా నేను రిలీజ్ చేయను, కానీ ఆ అబ్బాయి బాగున్నాడు, నాకు కావాలి, ఒక కుర్రోడు కావాలి అని సర్ప్రైజ్ సినిమాలో ఆ వేషం ఇచ్చారు. అప్పుడు దిగు దిగు నాగవాణి సాంగ్, అది కూడా సూపర్ డూపర్ హిట్. ఆ సినిమా తర్వాత గ్యాప్ లేదు, అలా చేసుకుంటాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుల్ బిజీగా ప్రతి క్యారెక్టర్, అంటే ఎప్పుడు ఏ క్యారెక్టర్ చూసినా కూడా జీవిస్తారంటారు కదా, అలా అది కూడా మీకు యాప్ట్ అయిపోతుంది. జీవించడానికి లేదు కానీ ఓకే, అంటే చూసే వాళ్ళకి అనిపిస్తుంది. అంటే ఆ అభిమానం ఉండబట్టే కదా మీరు ఇన్ని ఏళ్ళుగా కూడా. అంటే నాకు మధ్యలో నేను హీరోగా చేసి 1 year ఖాళీగా ఉన్నా, నైస్ రాజ్ అన్న సినిమా. ఆ టైంలో ఈటీవీ సుమన్ గారు అందం అని ఒక సీరియల్ వచ్చింది. అవును. ఓకే ఓకే. అవును. అది బాగా ఫేమస్ అప్పట్లో. అంటే టీవీలో కొత్తగా వచ్చిన రోజులు, సాటర్డే సండే ఓన్లీ 2 రోజులే వస్తుంది ఎపిసోడ్. అది చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ నన్ను సుందర్ అంటారు. అందులో మీరు ఫాదర్ క్యారెక్టర్. ఫాదర్ కాదు, చిన్న కొడుకు. ఓకే ఓకే. సో అది కూడా బ్రేక్ ఇచ్చింది మీకు. ఆ తర్వాత ఇంకా వరుసగా మళ్ళీ సినిమాలు సీరియల్ చేశాక మళ్ళీ సినిమాలు చేశారు. సో చిరంజీవి గారు అంటే మీ ఇద్దరి గురించి మాట్లాడుకోవాలంటే ఎంత పెద్ద మెగా అభిమాని అయినా కూడా అంటే అసలు ఆయన తర్వాతే మేము అనేటువంటి టాక్ వస్తుంది. అంటే ఎలా మీ ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఎలా ఏర్పడింది? అంటే ఫస్ట్ నేను ఆయన్ని రుద్రరాత్రి అని ఒక సినిమా షూటింగ్ చేసినప్పుడు ఆయన మా అంకుల్ వాళ్ళు, మా రిలేషన్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ మద్రాసులో ఆ సినిమా షూటింగ్ జరిగినప్పుడు అప్పుడప్పుడు వెళ్తా ఉండేవాడిని ఆఫీస్కి. అలా షూటింగ్ కూడా వెళ్ళా. అందులో కూడా ఒక వేషం వేస్తాను నేను. వెరీ బిగినింగ్ నన్ను చంపేస్తాను, నేను ప్రెస్ రిపోర్ట్. ఆ సినిమా అప్పుడే రవితేజ కూడా వాళ్ళ రిలేషనే. రవితేజని తీసుకొచ్చి ఆఫీస్లో వదిలేస్తారు వాళ్ళ ఫాదర్. ఏదో చేయండి, సినిమా ఇంట్రెస్ట్ ఉందని.
అలా రవితేజ ఆ తర్వాత అక్కడ ఉన్న కోడైటర్ చౌదరి గారితో ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరు రూమ్మేట్స్ అయిన తర్వాత అలా చౌదరి గారితో ట్రావెల్ చేసి తను అలా పెద్ద హీరో అయిపోయాడు. ఫస్ట్ చిరంజీవిని కలిసింది ఈ మధ్యన ట్రెండ్ అవుతుంది కూడా ఫోటో, రవితేజ నేను చిరంజీవితో ఫోటో, రుద్రనేత్రల ఫోటో అది. ఓకే, ఫస్ట్ రుద్రనేత్ర షూట్ అప్పుడే కలిసారు. అంతకుముందు ఇప్పుడు కలవాల షూట్ అప్పుడు రెగ్యులర్ గా వెళ్తా ఉండడం, పడుతూ ఉండరు. ఆ తర్వాత కొడుకులు సినిమా ఓపెనింగ్ వచ్చారు, అలా ఎప్పుడైనా కనిపిస్తే బాగున్నా అలా. మా ఇద్దరికి బాగా ఇదైంది ఏంటంటే స్నేహం కోసం సినిమా, అది కేఎస్ రవికుమార్ గారు అని తమిళ డైరెక్టర్, నట్పు కాగానే అది తమిళ ఫిల్మ్ రీమేక్. నేను ఆయన దగ్గర పెదరాయుడు ఒరిజినల్ చేశాను, నాటమ్మాయి అని. అందులో నేను సేమ్ పెదరాయుడులో బ్రదర్ క్యారెక్టర్, నేను ఒరిజినల్ తమిళ్ చేశాను. నేను తమిళ్లో ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ ఆయన. పొండాటి రాజ్యం అని ఫస్ట్ ఫిల్మ్ నాది తమిళ్లో. అక్క పెత్తనం చిల్లుగాపురం దాసనాండ రీమేక్ చేశారు దాన్ని. తర్వాత సినిమా పురుష లక్షణం నేను ఖుష్బు చేసాం, అది కూడా తెలుగు రీమేక్ చేశారు బల్లిపేళ్ళ అని. ఇక్కడ మీనా గారు జగత్ బాబు నేను చేసాం. ఆ తర్వాత నాటమ్మాయి అది రీమేక్ చేశారు. ఆయన చేసిన సినిమాని రీమేక్ చేస్తాం, చాలా మంచి డైరెక్టర్. నేను పెదరాయుడు తర్వాత నాటమ్మాయి అప్పుడు ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయింది హైదరాబాద్. నేను పెదరాయుడికి హైదరాబాద్ వచ్చాను. తర్వాత ఇది చిరంజీవి సినిమా షూటింగ్ నాకు ఫోన్ చేసి, నాకు ఇక్కడ ఎవరు తెలీదు, కొత్తగా ఉంది, నువ్వు రావచ్చు కదా, నీకు తెలుగు కదా నువ్వు అంటే, నేను లొకేషన్ వెళ్తే అప్పుడు ఈయన ఏదన్నా అనుకుంటే చిరంజీవి గారికి చెప్పేవాడు, నేను చిరంజీవి గారు ఏదనుకుంటే డైరెక్ట్ మధ్యలో ఉండేవాడిని అనమాట. రోజు షూటింగ్ వెళ్తా, అలా అలా ఆ షూటింగ్ అయ్యి డైరెక్టర్ వెళ్ళిపోయి నేను చిరంజీవి గారితో. అప్పుడు మీ ఇద్దరి మధ్య మాటల వల్ల క్లోజ్నెస్ అయిపోయింది. తర్వాత అన్నయ్య సినిమాలో వరుసగా 7 సినిమాలకి అన్నయ్యతో పాటు ఉన్నాడు, డాడీ, మురగరాజు, ఇవన్నీ వరుస. మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? మనకి డ్రీమ్ ఆయన చూసి వచ్చాం ఇండస్ట్రీకి కూడా. నాకు న్యాయం కావాలి సినిమా చాలా ఇష్టం అయింది. ఇంకా అన్ని సినిమాలు ఆయన ఎనర్జీ అది, ఇంకా మన ఎవరికి ఫ్యాన్ అయితే ఆయనే మనకి, ఆయన కూడా ఉంటాం అంటే విచిత్రంగా ఉంటది. ఇప్పటికి నేను నోరాల నుంచి వస్తుంటే ఇప్పటికి ఊరి నుంచి వచ్చినట్టు చాలా చిరాగ్గా ఉండాలి, చూడకుండా ఉంటారు. ఇప్పటికి తిడుతుంటారు, ఏంట్రా చేతబడి చేస్తున్నావు ఏంటి. ఇప్పటికి కూడా అలాగే చూస్తారా? ఇంకా నమ్ముద్ది. ప్లస్ అన్నతో ఎప్పుడు కొత్తగా ఉంటదండి. అసలు ఏదో కొత్త విషయం నేర్చుకోవటం, కొత్త విషయం గురించి డిస్కస్ చేయటం, వేరే సోది కవర్లు అలాంటివి ఉండవు అసలు. ఎవ్రీ మినిట్ ఆయన ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు, మనకి ఏదో ఒకటి కొత్త విషయం చెప్తూనే ఉంటారు. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎగ్జైటింగ్ గా ఉంటుంది ఆయనతో ఉంటాయి. నెంబర్ ఆఫ్ మూవీస్ కదా మీ ఇద్దరు చేసింది? నెంబర్ ఆఫ్ మూవీస్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ టుగెదర్ కదా. మీ ఇద్దరు చేసిన అంటే కాంబినేషన్ సీన్స్ లో మీకు బాగా గుర్తుండిపోయే సన్నివేశం కానీ లేకపోతే ఆ సందర్భం కానీ ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? అంటే షూటింగ్ ఉన్నా లేకపోతే ఆయనతో ఉంటాం కదా, ఆ సీన్ లో కొత్తగా ఏమనిపించదు. ఇంకా విశ్వంబర్లో బాగుంటుంది మా ఇద్దరు కాంబినేషన్ బాగుంటుందా? నేను బావ క్యారెక్టర్, కొంచెం ఎటకారంగా మాట్లాడుతుంటా, ఆయన ఏదన్నా బాగుంటుంది క్యారెక్టర్. ఓకే, స్టార్టింగ్ లో అంటే మనకి కొంచెం ఫియర్ ఉంటది, అంటే పెద్ద పెద్ద వాళ్ళతో కాంబినేషన్ లో చేసినప్పుడు, ఏదైనా సీన్ చేసినప్పుడు వాళ్ళందరూ ఏదైనా చేసిన ఫస్ట్ టేక్ లో ఓకే కావాలి, లేకపోతే ఇట్లా కాకపోతే కొంచెం వాళ్ళు కోప్పడే సందర్భాలు అలా ఉంటాయి. అలా మీకు చిరంజీవి గారు ఏదైనా కోప్పడ్డ సన్నివేశం కానీ లేదా మిమ్మల్ని మెచ్చుకున్న సన్నివేశం కానీ ఏమైనా ఉందా? మెచ్చుకునేంత గొప్పగా ఏం చేయలేదండి, తిట్టిన సన్నివేశాలు కూడా ఏం లేదు. ఓకే, అంటే మిమ్మల్ని కలిసినప్పుడు ఎలా ఎలా సంబోధిస్తారు? అంటే ఇన్నేళ్ల నుంచి మీరు అంటారు, అంతే అంటారా? ఓకే, ఎన్నిసార్లు కలిసి ఉంటారు ఇప్పటి వరకు? నెంబర్ ఆఫ్ టైమ్స్ కదా. అంటే ప్రతిసారి నేను విన్నది ఏంటంటే ఎవ్రీడే మీరు షూట్ ఏదైనా ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా వెళ్ళి ఆయన కలుస్తారని, ఆయనతో ఒక్కసారి మాట్లాడి వెళ్తారని. రెగ్యులర్ గా షూటింగ్ ఉంటే, ఆయన షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి షూటింగ్ దగ్గర ఉంటాయి ఎక్కువ. అంత ఇష్టం అంటున్నారు. ఆయన మూవీస్ అన్ని కూడా చూసారా? స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న మూవీస్ అన్ని కవర్ చేశారా? అన్ని చూసేస్తాం. కాకపోతే మిగిలిన ఉత్తేజ్, మన ప్రవీణ్, వీళ్ళందరూ డ్రెస్ షూస్ తో సహా చెప్పేస్తుంటారు.
ఆ scene లో. సాంగ్స్ లో ఆహా, ఏ సినిమా స్టిల్ చూపిస్తే సినిమా పేరు చెప్పేస్తారు. ఓకే. అది అసలు మరి ఆ, చాలా బాగా అనిపిస్తుంది. నాకు అంత మెమరీ ఉండదు, అది ప్రాబ్లం. కానీ అభిమానం ఏమంటారు పీక్స్ లో ఆ. అది మాత్రం ఉంటుంది. అండ్ ఇన్ని సినిమాల్లో ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చిన మూవీ అంటే ఇందాక మీరు న్యాయం కావాలి అన్నారు. న్యాయం కావాలి తర్వాత ఆయన డిఫరెంట్ డిఫరెంట్ ఓ క్యారెక్టర్స్. అన్ని అండి, గరణముడు చాలా సూపర్ హిట్ సినిమా ఉన్నాయి కదా, గ్యాంగ్ లీడర్, అన్ని ఆయన. అటు యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమాలు, స్వయం కృషి, అవి ఎన్ని సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమా ఒక్కో టైప్. కమర్షియల్ లో కూడా కొన్ని చాలా గొప్ప సినిమాలు చేశారు ఆయన. అవును. మంజునాథ్లో శివుడు వేషం వేయటం అది చాలా ఛాలెంజ్ అండి. కమర్షియల్ హీరో దేవుడు వేషం వేసి మెప్పించడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎస్ ఎస్ ఎస్. మీరు ఆయన్ని కలిసినప్పుడు ఐ థింక్ సుప్రీం హీరో, అప్పటికి ఇంకా మెగాస్టార్ కాలేదు. సుప్రీం హీరో తర్వాత మెగాస్టార్, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి కూడా ఒక ఇదిలో వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఎలా ఉంది మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడు? ఒక అభిప్రాయం మనకి ఉంటది కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఆయనతో? అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది. ఇప్పుడు బాగుందా? అండ్ ఇంప్రెషన్ ఎప్పుడైనా బాగా క్లోజ్ అయిపోయాక కొంచెం మనకి క్లోజ్ అయితే ఆ వాల్యూ మనకి ఎంతో కొంత క్లోజ్నెస్ లో ఫ్రెండ్ లా ఫీల్ అయ్యేది ఉంటది. ఇప్పుడు అది రోజు రోజుకి ఇంకా పెరుగుతా ఉంది తప్ప ఆయన మీద అభిమానం ఇది అంటే చాలా దగ్గర నుంచి చూసాం కదండి. అంటే ఆయన క్యారెక్టర్, మిగిలిన వాళ్ళ గురించి ఆయన అనుకునేది, లైఫ్ లో ఆయన కష్టపడేది, ఒక లైఫ్ టైమ్ లో మనిషికి సాధ్యంగానే సాధించారు కదా. డౌన్ టు ఎర్త్. ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరంటే అందరు చిరంజీవి పేరే చెప్తారు. అవును, చాలా మంది ఇప్పుడున్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయితే ఏంటి, హీరోలు, కమేడియన్స్, ఆయన్ని చూసే వచ్చాము. అవునండి, ఇప్పుడున్న శ్రీకాంత్ వదిలి గారు వీళ్ళందరూ కూడా, ఆయన అయితే శ్రీకాంత్ వదిలి ఆఫీస్ లో ఆయన ఫోటో ఉంటది, ఇంట్లో ఫోటో ఉంటది. అంటే ఎన్ని జనరేషన్స్ వచ్చినా అభిమానం పోలేదంటే ఈజ్ సంథింగ్ ఎల్స్. సినిమా హీరో ఇది కాదండి. అంటే జనం ప్రతి ఒక్కరిని ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ కాబట్టి పర్సనల్ గా కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. అవును, ఆ పర్సనాలిటీని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు. మనకన్నా ఎక్కువ సోషల్ మీడియా వచ్చాక ఇంకా ఎక్కువ అయిపోయింది, టూ మచ్ అయిపోయింది. సో స్టిల్ ఈజ్ అంటే నేను నా మొత్తం కెరీర్ లో, నా లైఫ్ లో అటువంటి వ్యక్తి ఎవరో తారసపడలే. మెగాస్టార్. మెగాస్టార్. ఓకే, మీరు ఇంత క్లోజ్ గా ఉంటున్నారు ఆయనతో, అంటే చాలా చాలా క్లోజ్. అప్పటికన్నా కూడా ఇప్పుడు ఇంకా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది మీకు. ఎప్పుడైనా కూడా అటు ఇండస్ట్రీ పరంగా లేకపోతే లేదా మీ పర్సనల్ గా కూడా ఆయన ఏమైనా మీకు సజెషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇలా కాదు ఇలా రాజా అని చెప్పడం కానీ జరిగిన సందర్భాలు? రోజు తిట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. అవునా? అంటే నేను మీకు తెలుసు కదా, నాకు ఏదనిపిస్తుంది మాడేస్తుంటాను, గట్టిగా ముక్కుసోటి మనిషి అంటారు. అంటే గట్టిగా నవ్వేస్తుంటా. అది ఏమంటారంటే ఆ క్యారెక్టర్ మీద ఒక మర్యాద రాదు. నువ్వు కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటే బెటర్ గా ఉంటది. నువ్వు ఏదో అవతల నవ్వుతారని ఎక్కిలిగా నవ్వి నువ్వే జోకేసి నువ్వే నవ్వుతుంటావు, అవన్నీ మార్చుకుంటే బాగుంటది. నీ పర్సనాలిటీ అది బాగుంటావు కదా, కొంచెం క్యారెక్టర్ మార్చుకున్నాను. ఆయన తిట్టాక 10 నిమిషాలు ఉంటాయి, 10 నిమిషాలు మళ్ళీ కుక్కతో ఒక వంకర మళ్ళీ అంటుంటారా? చెప్పారు కదా మారలేదు, ఏం చెప్పినా ఇంకా అనవసరం లేదు, చెప్పారు సారా. ఓకే, అంటే సీరియస్ గా ఉండే పరిస్థితి ఉండదండి అసలు, నాకు ఉండలేను అసలు. అంటే బ్యాచ్ కలిస్తే ఇంకా వేరేలా ఉంటది. అంటే ఇంకా అసలు నోటికి ఏదో వస్తుంది మాడేస్తుంటాం, అవతల ఫీల్ అవుతారు, అదే ఉండదు. అది అక్కడ కామెడీ ఏదో జోక్ కట్ అవుతుంది అనుకుంటే అనేస్తా. దానివల్ల నేను కెరీర్ లో కూడా చాలా పోగొట్టుకున్నా. కానీ క్యారెక్టరైజేషన్ మారట్లే, ఇంకా మారదేమో, ఇంకా ఎండకు వచ్చాం కదా, ఇంకా మారి ఇంకా మారే ఛాన్స్ కూడా లేదు ఇంకా, ఎందుకంటే ఇప్పుడు కూడా అదే అభిప్రాయం మీకుంది కాబట్టి. అవును, నేను అందులో కంఫర్ట్ గా ఉన్నా. సరే, ఓకే అలవాటు అయిపోయి ఉంటుంది వాళ్ళకి కూడా. సర్లే, ఇంకా ఇదే వాళ్ళకి కూడా క్లోజ్ గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి, ఈడేం మనసులో ఏమి ఉండదు, ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతాడు. కొంచెం కొత్తగా చూసిన వాడికి ఆళ్ళ మీద జోకేసినప్పుడు ఎవరికైనా ఇరిటేటింగ్ ఉంటుంది, మీద వేస్తున్నావు వస్తుంది. కానీ ఎప్పుడు కామెడీలో ఉన్న ప్రాబ్లం అదే అండి, ఏమన్నా ఒక నెరం చేస్తున్నా మిగిలిన వాళ్ళు నవ్వుతారు. అవునవును, అందుకే ఒకసారి నా మీద నేనే వేసుకుంటుంటా. దీని గురించి మీకు ఎక్కువ ఆయన చెప్తూ ఉంటారు, ఇంక ఇదొక్కటే
ఇదొకటే మైనస్ అండి. మైనస్ అంటే ఇంకోకే మన క్యారెక్టర్ ఇంకా అది మార్పు అనేది రావట్లేదు. ఓకే. అండ్ మీరు చిరంజీవి గారితో ఇంత ట్రావెల్ చేసినప్పుడు చాలా మంది అంటుంటారు ఆయన తెలిసి చేసేటువంటి సేవా కార్యక్రమాల కన్నా కూడా గుప్త దానాలు ఎక్కువ చేస్తుంటారని. అది పర్సనల్ దగ్గరగా చూసే మీలాంటి వాళ్ళకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా మన తుఫాన్లు అప్పుడైతే ఏంటి ఇంక లైక్ ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ రియాక్ట్ అయి చేస్తుంటారు కదా. నాకు ఇంత పరిచయం ఉన్నప్పుడు ఒకసారి చెన్నైలో ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ పేర్లు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు. లేడీ ఆర్టిస్ట్ నాకు వేరే వాళ్ళు ఫోన్ చేశారు, చాలా ఇబ్బందిగా ఉంది ఆవిడకి తింటారు కూడా అంటే, నేను ఊరికే ఫోన్ చేశా. నాకు అప్పుడు అసలు క్లోజ్ కాదు ఏం కాదు. అన్న ఇక్కడ ఒక ఆర్టిస్ట్ పరిస్థితి ఎలా ఉంది అంటే, అయితే ఓ పని చేయి, ఒక సంవత్సరం సరిపడి అద్దెకట్టే, ఆ సంవత్సరం సరిపడి గ్రాసరీస్ అన్న ఉంటే డబ్బులు ఇస్తే మళ్ళీ వేరేలాగా అయిపోవచ్చు, వేరే కూడా డెవలప్లు వాడేయచ్చు. సో సంవత్సరం సరిపడి ఇచ్చి అన్ని చెయ్యి, మన సినిమాల్లో కూడా ఏమన్నా ఉంటే గుర్చే, నాకు మంచి వేషం ఇప్పిద్దాం అని అప్పటికప్పుడు చేశారు ఆయన. అప్పుడుగా వాళ్ళందరికీ అది గుర్తుంటది. ప్లస్ కోవిడ్ లో కూడా ఇంకో పెద్ద ఆర్టిస్టే ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళు చనిపోయారు, ఇంకొకళ్ళు హస్బెండ్ ఏం సీరియస్ గా ఉన్నారు. బాడీ వలన డబ్బులు కట్టకపోతే ఏమనంటే నాకు ఫోన్ చేస్తే, నేను అన్నయ్య ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా పట్టుకెళ్ళి నేను ఇంటికి వెళ్లకుండానే సెక్యూరిటీకి ఆ డబ్బు ఇచ్చారు. నేను ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఆవిడ ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్ళే లోపల పంజాగుట్ట దగ్గర ఆపే డబ్బులు ఇచ్చాను. అలాంటివి ఇంకా చాలా ఉంటాయి. రోజు వెళ్తే ఈ ఫ్యాన్స్ అందరికి చెక్కులు రాస్తా ఉన్నారు, దగ్గర చాలా హ్యూజ్ అమౌంట్, 10-15 సంతకం పెడతా ఉన్నారు. ఏంటంటే దేవుడు ఇచ్చాడు మనకి, దాచుకునే ఉపయోగం ఉంది, ఇంకో ప్రాణానికి ఉపయోగపడుతుంది అన్నారు. అట్లా ఇప్పుడు మరి ఆ సిసిసి అని పెట్టి ఆ రోజుని అందరి దగ్గర ఒక 7-8 కోట్లు, ఇంకా పెద్ద అమౌంట్, ఒక 3-4 months వర్కర్స్ అందరికి గ్రాసరీస్ ఇంటికే పంపించారు. అది చాలా గ్రేట్ ఇదండి. అన్నయ్య అమ్మంతో మెహర్, శంకర్ అని డైరెక్టర్, ఈ మెహర్ టీం ఒకడు ఉన్నారండి, మెహర్ బాబా భక్తులు, ఒక 20 మంది. అందరిళ్ళకి వెళ్ళి వాళ్ళు ఫోటోలు అవి తీస్తా ఉంటే అన్నయ్య వద్దన్నారు. వాళ్ళు డబ్బులు లేక కాదు కదా, రేపొద్దున ఫోటోలు బయటకు వస్తే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇబ్బంది పడతారు, ఫోటోలు ఎవరి దగ్గర తీయొద్దు, డబ్బులు లేక కాదు, వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేక. అసలు అది ఆక్సిజన్ బ్యాంక్ అది చాలా పెద్ద, ఎక్కడెక్కడోళ్ళు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చేశారు. అది ఇంకా చేయటం మొదలు పెట్టి ఇది పబ్లిసిటీ అయ్యాక ఇంకా నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేస్తారండి. ఇది చేయటం గవర్నమెంట్ వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు ఒకటి పెట్టిన వాళ్ళ ఫండ్స్ కి, ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ కి చాలా హ్యూజ్ ఇదండి. ఆయన అసలు శక్తికి మించి చేస్తుంటారు ఇటువంటి అని ఉంటే. అక్కడ పొన్నంబలం అని తమిళ్ ఫైటర్, వాడికి కిడ్నీస్ పోతే చాలా పెద్ద అమౌంట్ అండి. కిడ్నీస్ గురించి తెలుసు కదా. అంటే తన పెద్ద పరిచయం లేదు ఏం లేదు, కానీ ఆపదలో ఉన్నాడు అనగానే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళకి చేస్తారు ఎక్కువ. అలాంటి చాలా ఇన్సిడెంట్స్ చెప్పుకుంటూ వెళ్తే టైం అయిపోద్ది. వాళ్ళు ఒకటి కాదు రెండు, అంటే తెలిసి నా ద్వారా చేసిన బోర్డులు ఉన్నాయి. అదే తెలిసి కొన్ని, తెలియక ఎన్నో. ఆయనకి గుప్త దానం అంటే కుడి చేతితో చేసిన సహాయం ఎడం చేతితో కూడా తెలియదు, అలాంటి దానాలు ఎన్నో చేస్తారని మీలాంటి వ్యక్తులు చాలా మంది చెప్పారు. నా త్రూ, ఇప్పుడు మీరు అన్నట్లుగానే నా త్రూనే ఎన్నో జరిగినాయండి అని చెప్పి. అంటే ఒక్కోసారి ఇందులో డిసడ్వాంటేజ్ ఉంటుందండి. ఏంటంటే ఉన్నా గానీ ఆయన ఏదో ఇస్తున్నారు కదా అని వచ్చి అడగటం, అది ఎన్నో ఆన్లైన్ పరిస్థితి ఉంటుంది. అంటే రోజు కొన్ని లక్షలు వెళ్ళిపోతా ఇవ్వటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కదా. నేను అదే అంటున్నా, గవర్నమెంట్ వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు ఈ 108 ఈ కార్డుల్లో ఫ్రీ అన్నారు కదా, తెల్ల కార్డులకి, వాళ్ళకి హాస్పిటల్కి డబ్బులు కట్టట్లే గవర్నమెంట్. ఫండ్స్ అంత హ్యూజ్ ఫండ్ ఉన్నా కానీ ఇక ఇచ్చేయటం ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఇన్ని అసోసియేషన్లు ఉన్నాయి, ఇంతమంది ఉంది, అక్కడ అంత డబ్బు ఉంది, వాళ్ళందరికన్నా ఎక్కువ ఈయనే చేస్తుంటారు. ఇప్పుడు ఇంకా ఏదో ఒకటి చేయాలని ఏదో ఇంకో పెద్ద ఆలోచనలో ఉన్నారు. అలా దేవుడు ఇచ్చింది ఏముందిలే, మన హ్యాపీ కదా, మన వల్ల ఇబ్బంది పడకుండా ఉంటే చాలా. అట్లా ఆయన ఒక రేంజ్ లో, అంటే మెగాస్టార్ గా ఒక వెలుగుతున్న టైంలో సడన్ గా టర్న్ అయ్యి పాలిటిక్స్ సైడ్ వచ్చారు.
సో పాలిటిక్స్ లో మీరు కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు ఆయనతో. అప్పుడు ఎలా ఉండింది, మీరు ఎలా అనిపించింది ఫస్ట్ ఆయన నేను ఇట్లా పొలిటికల్ గా ఎంట్రీ అనగానే మీకు ఏమనిపించింది? అది పొలిటికల్ ఫ్యామిలీ అండి. ఓకే. మా పెద్దనాన్న గారు గోపరాజు విజయ కుమార్ రాజు అని నర్సాపురం ఎంపీ చేశారు. ఓకే. తెలుగుదేశంలో ఉండేవారు. అప్పుడు పివి నరసింహారావు గవర్నమెంట్ పడిపోకుండా తెలుగుదేశం నుంచి ఒక 8 మంది ఎంపీని తీసుకెళ్లి గవర్నమెంట్ పడకుండా ఆపారు. అప్పట్లో చాలా పెద్ద ఇష్యూ అయింది అది. వాళ్ళందరినీ తెలుగుదేశం సస్పెండ్ చేసి ఆ రాజకీయాలను చాలా దగ్గర నుంచి చూసా. ఫస్ట్ నుంచి నేను అనే రాజకీయాలు వద్దనే, మనకి మన మెంటాలిటీకి అస్సలు పడదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. బూత్ రాజకీయాలు ఉంటాయి. బూత్ అంటే ఎలక్షన్ బూత్, స్ట్రీట్ కో రాజకీయం ఉంటుంది, క్యాస్ట్ పరంగా రాజకీయం ఉంటుంది, మతపరంగా రాజకీయం ఉంటుంది. ఇక్కడ ఎవడి మీద ఎవరికి అభిమానం ఉండదనే. ఇదంతా ఇప్పుడు నేను ఓ పార్టీలో ఉంటే నా అపోజిషన్ వాడు అవతల పార్టీకి వెళ్ళిపోతాడు తప్ప మీ మీద అభిమానం ఈ పార్టీలో ఉండడు. ఇవన్నీ డిస్కస్ చేశారా? ఇది చాలా అసలు మీ మెంటాలిటీకి ఎట్టి బస్సులో పనికిరాని ఒక పాలిటిక్స్. ఇది చాలా హ్యూజ్ కదా. అవును. నాకు ఇబ్బంది నేను వెళ్ళా, అన్నయ్య కూడా అసలు ఫస్ట్ పార్టీ అనౌన్స్ చేసిన రోజు నా అన్నయ్యతో ఉన్నాను. తర్వాత ఇంకా పొలిటికల్ గా అసలు మిమ్మల్ని రీచ్ అవుట్ అని నాకు ఇబ్బంది అయిపోద్ది ఫ్యూచర్ లో, నాకు తెలుసు. అంటే వచ్చేస్తారు కదా సక్సెస్ ఉండగానే చుట్టూ చేరిపోయి మళ్ళీ అలాగే ఇంటేస్తుంటారు. ఇంక నా సినిమాలో నేను చేసుకుంటాను. నేను వెళ్ళా పాలిటిక్స్. రాజకీయం అంటే అనాలి, అనిపించుకోవాలి, చాలా చాలా ఫేస్ చేయాలి. అంటే ఏం లేని చోట ఏదో ఒకటి అనాలి. అది ఇంకా దారుణం కదా. ఇప్పుడు మనం ఏదైనా చేస్తా అంటే ఓకే, ఆడెవడో ఏదో చేస్తే దానికి ఈడే కారణం. ముందు బురద చల్లేయటం ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువైపోయింది. సోషల్ మీడియా వచ్చాక ఇటని అటని. సో ట్రోల్స్ అంటే ఎంత మంచి చేయని ఆ మనిషి ఏమనుకుంటున్నారు, ఎంత చేశారు. ఒక్క హెడ్డింగ్ తో లేపేస్తాడు మన 30 ఏళ్ళ ఇమేజ్ ని. అంత ఈజీ అయిపోయింది. అన్ని ట్రోల్స్ అంటే ఆయన మీద కూడా పొలిటికల్ గా ఆయన వదిలినప్పుడు ఎన్నో ట్రోల్స్, ఎన్నో మాటలు, అంటే ఎలా అనిపిస్తుంది అంటే మనకు కూడా కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది కదా. తట్టుకోవాలంటే చాలా కష్టం కదా. ఇప్పుడు క్లోజ్ గా ఉండి రోజా గారు లాంటి వాళ్ళే మాట్లాడేస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళు నా గురించి బ్యాడ్ గా మాట్లాడుతుంటే ఇంకా బయట వాళ్ళు మాట్లాడిందని కానీ ఇది చాలా హర్టింగ్ గా ఉంటుంది. అది ఎన్ని తట్టుకుని రావటం అంటే ఆ విషయంలో బాగా సెన్సిటివ్ అనే ఇబ్బంది పడ్డారు. ఓకే, ఇప్పుడు లేరు కాబట్టి హ్యాపీ. 10 ఏళ్ళ పాటు అసలు స్క్రీన్ మీద లేరు. సో అప్పుడు ఎలా మళ్ళీ మీరు ఆ తర్వాత మీరేమైనా అడగడం జరిగిందా మళ్ళీ సినిమాల్లోకి రండి అని, లేకపోతే చేద్దాం? అప్పుడు ఉండాలి అసలు అసలు లేను నేను. అన్నయ్య సెంట్రల్ మినిస్టర్ అయినప్పుడు కూడా ఎప్పుడన్నా అప్పుడప్పుడు చూడాలంటే వెళ్ళి కలిసి నమస్కారం పెట్టి వచ్చాడు క్లోజ్ గా. ఇప్పుడు విశ్వంబరాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే సేమ్ మన ఒరిజినల్ క్యారెక్టర్ క్యారెక్టర్. ఒకటంటే 2 అంటుంటాడు. ఓకే, ఆయన కాంబినేషన్ ఉంటుంది ఎక్కువ కాంబినేషన్. ఓకే, ఇంకా ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మూవీస్? చాలా సినిమాలు చేస్తున్నాను. రాజా సాబ్ చేస్తున్నా. హిందీ ఇంగ్లీష్ సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది. నవీన్ చంద్ర మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. అంటే కమర్షియల్ సినిమా కాదు అది, ఎన్విరాన్మెంట్ మీద ఒక సినిమా చేస్తున్నారు. చాలా ఆదర్శంగా కథకు చాలా ఎక్స్ట్రాడినరీ. తమిళ్లో సినిమా చేస్తుంది కాళిదాస్ 2 అని. మొన్నే థమ్స్అప్ యాడ్ ఒకటి చేసాం నేను, జగత్ బాబు, షారుఖ్ ఖాన్. అది చాలా లక్కీగా వచ్చింది. ఇద్దరు లాంగ్వేజెస్ ఇక్కడ 12 సినిమాలు చేస్తాం. 12 సినిమాలు. చిన్న సినిమాలు ఎక్కువ అందులో, పెద్ద సినిమాల కన్నా. నిఖిల్తో స్వయంభూ ఒకటి. ఫుల్ బిజీగానే ఉన్నారు. ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. నార్త్ స్టార్ శరత్ మరార్ గారు ప్రొడ్యూసర్, ప్రవీణ్ సత్తర్ గారు డైరెక్టర్, జగత్ బాబు మెయిన్ క్యారెక్టర్. తమిళ్, తెలుగులో ఎక్కువ చేశారు. హిందీలో 1 or 2 మూవీస్ చేసినట్టున్నారు. ఒక సినిమా చేశాను సూర్యవంశని. సూర్యవంశం అది తమిళ్, తెలుగు, హిందీ 3 లాంగ్వేజ్ లో 3 డిఫరెంట్ క్యారెక్టర్లు చేశా. ఎందుకంటే సూపర్ గుడ్ చౌదరి గారు నాకు బాగా లైఫ్ ఇచ్చిన ఆయన. ఆయన అప్పుడు పెదరాయుడు ఒరిజినల్ ఆయన ప్రొడ్యూసర్, నాటమ్మ అని. ఆయన చిన్న మేడం అని నదియాతో సినిమా చేశారు. అందులో కూడా మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఆయన అన్ని సినిమాల్లోని చాలా సినిమాలు చేశారు తమిళ్లో. సో ఆయన సూర్యవంశం హిందీలో చేసినప్పుడు కూడా రాని ఏవి సత్యనారాయణ గారు డైరెక్టర్, ఆయన కూడా క్లోజ్.
మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో ఎలా అంటే ఒక కెరీర్ చాలా మంది అంటే మీరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది వచ్చిపోవడం ఇదంతా మీరు చూసే ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుల్ అసలు మంచి క్యారెక్టర్స్, అది చిన్న చిత్కా కాదు, ఏదైనా కూడా అద్భుతమైన క్యారెక్టర్ వస్తుంది మీకు. అంటే దీనికి ఏమంటారంటే ఇండస్ట్రీలో ఉండాలంటే అదృష్టం, ఆవగింజంతైనా అదృష్టం ఉండాలంటారు, 100% ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలంటారు. 100% ఉండాలండి. ఇప్పుడు నేను హీరోల డేట్స్ కూడా చూస్తుంటా, కాల్ షీట్స్. ఓకే. సో అది కూడా ఒక రకంగా డిసడ్వాంటేజ్, ఒక రకంగా అడ్వాంటేజ్ ఉంటుంది. కొంతమంది హీరోలు చూసినప్పుడు కొంతమంది హీరోల సినిమాల్లో మన క్యారెక్టర్ ఉన్న రాదు. సో మన హీరోలు మన సరిపోయే క్యారెక్టర్ అంటే నేను చూసి హీరోలకి సినిమాలు చాలా తక్కువ చేస్తుంటారు, బయట సినిమాలు ఎక్కువ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఏమంటారంటే వీడు ఆర్టిస్ట్ కదా, ముందు వీడి క్యారెక్టర్ చెప్పేస్తే కథ ఒకే చేస్తాడేమో అనుకుంటారు. అసలు అలా ఉండదండి. సినిమా బాగుంటేనే అందులో నాకు సరిపోయే క్యారెక్టర్ ఉంటే ఓకే, లేకపోతే చేయను. ఇంకో మంచి ఆర్టిస్ట్ నేనే అని చెప్తాను. ఓకే, అలా కూడా ఉంటుందా? ఇప్పుడు చిరంజీవి గారితో మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, మీకు డేట్స్ అడ్జస్ట్ కాకను లేకపోతే ఏదైనా అక్కడ దాకా వచ్చి కొన్ని క్యారెక్టర్స్ మిస్ అయిన సందర్భాలు కూడా చాలా మందికి ఉంటాయి. అలా మీకేమైనా జరిగిందా మీ ఇద్దరివి? అంటే అలా మిస్ అయ్యి మంచి జరిగింది 2-3 సార్లు నాకు. తమిళ్లో నేను 4 హీరోలతో మన ధనుష్ ఫాదర్ కస్తూర్ రాజా ఆయన డైరెక్టర్, అవునవును, సింగపూర్ లో షూటింగ్ 1 month అని చెప్పి వేస కూడా తీశారు నాకు 4 హీరోల్లో. అప్పుడు నాకు కేఎస్ రవికుమార్ గారు పురుష లక్షణం అని ఖుష్బు గారితో సినిమా, అదే బెల్ల బెల్లం తెలుగులో తీశారు. మామూలుగా ఇళ్ళ వేషం ఉంటే ఆయన వేస్తారు సినిమాల్లో, ఆయన సినిమాలో సరదా కేఎస్ రవికుమార్. ఇది మరి స్టూడెంట్ వేషం నేను చేయలేను, నిన్ను అనుకుంటున్నాను అన్నారు. డేట్స్ ఏంటంటే సేమ్ ఆ డేట్సే. అప్పుడు అక్కడ ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ అయిపోయి 4 days లో వెళ్ళాలి సింగపూర్. ఇంకా లగలేదు నేను హాస్పిటల్లో ఉంటుంది. ఇంకా సరే నన్ను వదిలేసి వేరే వాళ్ళకి కావాలి వేషం ఇచ్చి ఆ సినిమా చేశారు. అది ఇప్పటికీ రిలీజ్ అవ్వాలా. ఇది 200 days ఆడింది. అలా మిస్ అయ్యి వచ్చి సినిమా, అది నేను ఆ సినిమాకి వెళ్ళిపోయి ఉంటే నాకు ఈ సినిమా పోయేది, కెరీర్ ఎలా ఉండేది తెలిసింది కదా. అందుకే అంటారు కొన్ని సందర్భాలు ఏది జరిగినా మన మంచి కోసమే అనుకోవాలని. ఆ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఘోరంగా ఉంటదండి. నేను వేరే షూటింగ్ వెళ్తే ముసలావిడ రాయించి కొట్టింది, అంత దారుణంగా ఉంటది. అంటే థియేటర్ లో మీ ఇద్దరం డైరెక్టర్ నేను రెస్పాన్స్ ఎలా చూడటానికి వెళ్ళాను. క్లైమాక్స్ కి ముందే డైరెక్టర్ అన్నాడు, నువ్వు వెళ్ళిపోయి కార్లో కూర్చో, బయటకు వస్తే కొడతారు నిన్ను. అంత దారుణంగా ఉంటుంది. డైరెక్ట్ గా కింద నేల బెంచ్ ఉంటుంది, అక్కడ నుంచున్నాం అనమాట. ఆ దారుణంగా తిడుతున్నారు నన్ను స్క్రీన్ మీద ఆడవాళ్ళు. అంటే బూత్లే, నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో కార్లోకి, లేకపోతే నేనే అది ఫీల్ అయ్యా. ఓకే అంటే అంతగా మీరు జీవించబట్టాయి కదా వాళ్ళు అంతగా ఇదయ్యారు. ఓకే, అలాంటి ఎప్పుడైనా ఇంకేమైనా ఫేస్ చేసిన సందర్భాలు అంటే బయటకు వెళ్ళినప్పుడు గానీ ఇలాంటి క్యారెక్టర్ చేసావేంటి నువ్వు అని మన ఊరికి వెళ్ళినప్పుడు గానీ అంటుంటారు కదా. సార్ చిరంజీవి గారితో వెళ్ళా అరవింద్ గారి ఇంటికి. అరవింద్ గారి మదర్, రాబాబు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు, వస్తే చెప్తే కూడా అన్నారు. షాక్ అయిపోయింది. అన్నయ్య చూసి ఏంట్రా ఏం చేస్తావు అన్నారు. అయ్యో బాబా అందం సీరియల్లో బాబు నిన్ను చూస్తే పట్టబుద్ధి వేస్తున్నావు అన్నారు. అమ్మ బతికించారండి బాబు. ఓకే, అన్నం సీరియల్ మా అమ్మ కూడా ఫ్యాన్ అనమాట. అదే అన్నం సీరియల్ ఒక సైడ్ మీ అన్నయ్యకి మచ్చ ఉంటది, మీరు అందులో టోటల్ నెగిటివ్ ఇదిలో ఉంటారు కదా. నాకు గుర్తుంది, నా గుండె అయిపోయింది ఆవిడ అలా అనగానే. రవీంద్రబాబు మనం ఏం చేసామని. అది నిజంగా చాలా ఇది కదా. ఆ రాగా నువ్వు రాబాబు ఎప్పుడు వస్తావని చేస్తున్నావు అంటే నిజంగా ఒక్కసారి అర్థమవలేదు కదా. చెబుతూ బెస్ట్ కాంప్లిమెంట్ అది. అప్పుడు ఆవిడతో మీరు మాట్లాడి చెప్పారా? కూర్చొని అందులో వదిన అని తిరుగుతుంటా కదా నేను. అవునవును, మా వదినలందరూ వదిన పేరు పెట్టి పిల్లరు, నాయన వదిన అంటే వేరేలాగా మాకు అంత ఫేమస్ అయిపోయింది. ఇలాంటివి కూడా ఫేస్ చేస్తారా? బాగుంటది నిజంగా సక్సెస్ఫుల్. అంటే అప్పట్లో వరుసగా 1 by 1 వాళ్ళు వచ్చిన ఏదైతే ఉందో సిరీస్ అంటారు కదా, అందం తర్వాత అంతరంగాలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా బాగా కనెక్ట్ అయ్యేది లేడీస్ కి. రామాయణం ఒకటి చేశాను సితార్ గారితో, అది కూడా సెంటిమెంట్ కి చాలా బాగుంటుంది. అంటే అందులో నెగిటివ్ కదా, అందులో పాజిటివ్ క్యారెక్టర్.
నెగిటివ్ క్యారెక్టర్ చాలా ఈజీగా వెళ్ళిపోద్ది జనాల్లోకి. అవును, దాన్నే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు కూడా. అంటే హీరో తర్వాత అంతటి పేరును గాని అంతటి గుర్తింపు గాని వచ్చేది నెగిటివ్ క్యారెక్టర్ లోనే వస్తుంది అంటారు. ఇన్నేళ్ళ మీ ఇద్దరి సాన్నిహిత్యంలో గాని బాండింగ్ లో గాని చిరంజీవి గారితో మర్చిపోలేని సంఘటన అంటే మీకు టక్కున గుర్తొచ్చేది ఏంటి? ఠాగూర్ సినిమా. ఠాగూర్ సినిమా ఏంటి ఆ సందర్భం? అదేంటంటే రమదా హోటల్ లో ఈవినింగ్ షూటింగ్. నేను ఇంకా కమిట్ అవ్వాలి ఆ సినిమాలో. వినాయక్ గారు డైరెక్టర్. నాకేంటంటే మొన్నాడు మార్నింగ్ ఇది ఈనాటి రామాయణ సీరియల్ కి చెన్నై వెళ్ళాలి. షూటింగ్ అంతా ఏవిఎం వరల్డ్ ప్రొడ్యూసర్స్. ఓకే, అప్పుడు చెన్నైలోనా? అది 10 రోజులు షెడ్యూల్ చేయకపోతే టెలికాస్ట్ ఆగిపోద్ది అది సీరియల్. ఓకే ఓకే. సరే వాళ్ళు నైట్ ఈ సీన్ చేసేసి మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాం. ప్లాన్ చేశారు. అలాగే ఈవినింగ్ 6 o'clock ప్యాకప్ చెప్పారు షూటింగ్ చిరంజీవి గారికి. అదేంటి నైట్ షూట్ లేదా అన్న. మేనేజర్ అన్నాడు, లేదండి సార్ ఏదో ఇంకో వేరే సినిమా ఏదో చూస్తున్నారు నైట్, దానివల్ల ఈ రేపు నైట్ పెట్టండి. రేపు నైట్ పెట్టంటే బాబు నేను లేను, నేను సీరియల్కి వెళ్ళాలంటే మీరు వేతం వాళ్ళని పెట్టేస్తాం అన్నారు. అవునా అని నాకు షాక్ లో ఉన్నా. సినిమా చూద్దాం రా అన్నారు. వెళ్ళని నుంచున్నా కారు దగ్గర, సినిమాకి వెళ్తున్నాను. ఏంటి అలా ఉన్నావు అని అడిగారు. సినిమాలో వేషం పోయిందనే, మీరు సినిమా చూడటం అన్నా. అవునా రేపు లేదా అంటే ఇది అనే ప్రాబ్లమ్, సినిమా పోయింది, నేను సినిమాకి రానని చూడండి నేను ఫుడ్ బాగాలేదు. సరే అని మేనేజర్ ఫోన్ చేశారు. మళ్ళీ యూనిట్ రీఅసెంబ్ల్ అవ్వాలంటే ఎంతసేపు పడుద్దని అడిగారు. 2 hours అవుతుందండి, అందరూ వెళ్ళిపోయారు, ప్యాకప్ అయింది కదా, మళ్ళీ 2 hours పడుతుందండి. సరే 8 కల్లా నేను వచ్చేస్తాను, నైట్ పెట్టండి షూటింగ్, సినిమా రేపు చూస్తాలే అని. సూపర్. అది అసలు తర్వాత 8 స్టార్ట్ అయింది. అందులో నేను మర్చిపోలేని క్యారెక్టర్ కదా, నేను హాస్పిటల్ ఓనర్ బుద్ధి జ్ఞానంలో చూసుకోవాలి కదా అని చెప్పి లాస్ట్ లో అందరూ వచ్చి చెప్తూ కొడుతుంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాను. చాలా బెస్ట్ క్యారెక్టర్. ఆ షూటింగ్ అన్నయ్య కాంబినేషన్ అయిపోయాక డాక్టర్స్ తో తిట్టి సీన్ ఉంది. అన్నారు సరే ఆ సీన్ అయ్యేదాకా ఉంటాలే, మళ్ళీ నీకు ఫ్లైట్ టైం అయిపోద్ది ఉంటే దగ్గర ఉండి చేంజ్ చేద్దాం అని మీద తీసుకూర్చున్నారు. ఆ రమదా హోటల్ పక్కనే ఎయిర్పోర్ట్. నేను ఆ డాక్టర్ సీన్ చేసిన సేపు ఉన్నారు. తర్వాత ఆయన కార్లో అక్కడ దింపేసి వెళ్ళిపోయారు. సూపర్ అసలు కదా ఈ మూమెంట్. మీకోసం షూటింగ్ పెట్టడమే కాకుండా ఆయన లేకపోతే లేట్ అయిద్దని షూటింగ్ చేపించి దింపడం అంటే అసలు లైఫ్ లో ఎంత అభిమానం, ఎంత ఇష్టం ఉంటాయి కదా అలా చేస్తారు. అది అసలు మర్చిపోలేను అసలు. అంటే ఆయనకు అవసరం లేదు అస్సలు లేదు కదా. అదే అటువంటి సెన్సిబిలిటీ చాలా ఉంటాయి అన్నలో చిన్న చిన్న. ఇప్పుడు మీది ఏదో ఇలా మామూలుగా మారుతారు కదా, చూస్తే మీ వాచ్ గ్లాస్ ఏదో పైలు ఉంటుంది, లేకపోతే మీ సెల్ ఫోన్ ఏదో పాడైపోయి ఉంటుంది, కట్ చేస్తే రేపు పొద్దున కొత్తది ఉంటుంది మీ ఇంట్లో. సార్ అంటే అదే నేను చూసాను వాచ్, ఆ గ్లాస్ అది పైలు బాగాలేదు, అందుకనే మంచి వాచ్ ఉంటే బాగుంటది నీకు అలాంటి సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా పంపిస్తుంటారు. నాకు వాచ్ ఇచ్చారు ఈ మధ్యనే. బాగుందన్న మీరు ఇచ్చిన కానీ టైం బాగుంది, ఇంగ్లీష్ వచ్చిందని చెప్పా. ఓకే హ్యాపీ. యాడ్ వచ్చింది షారుఖ్ తో, ఇంగ్లీష్ వచ్చింది, టైం పంపించారు, టైం మారిపోయింది. ఫుల్ హ్యాపీ కదా నువ్వు అని. అసలు నైస్ మూమెంట్ కదా. అంటే ఎంత హ్యాపీ అంటే మనం లైఫ్ లాంగ్ కూడా అది చూసినప్పుడు కానీ లేకపోతే ఇలాంటి సందర్భాలు గుర్తు తెచ్చుకుంటే మనకి చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే అంత అభిమానిస్తున్నాం మనమే, ఆయన మన కోసం ఇలా చేస్తున్నారంటే చాలా అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఇంత క్లోజ్ కాకముందు కూడా కొడుకులు షూటింగ్ మార్చిలో ఎప్పుడు ఓపెనింగ్ వెళ్ళి ఏం మాట్లాడేందుకు హ్యాపీ న్యూ ఇయర్ అండి అన్న అంటే, ఆయన జనవరిలో 15వ తారీఖుని పలానా చోట మన ఇద్దరం కలిసినప్పుడు ఒకసారి చెప్పాను హ్యాపీ న్యూ ఇయర్ అని. నా చెప్తే నేను కొట్టానని చెప్పి నేను నా గుర్తున్నారు కదా ఆయన మీట్ అయిన సందర్భం. సరే అన్న పర్లేదు. ఫోటోగ్రఫిక్ మెమరీ. ఒక ఆర్టిస్ట్ వచ్చి సార్ మా అమ్మాయి మీకు పిచ్చ ఫ్యాన్ సార్, ఒక ఆటోగ్రాఫ్ కావాలి సార్ అన్నాడు. ఓవర్ యాక్షన్ చేశాడు. చేస్తే లాస్ట్ టైం దసరాకి నువ్వు ఆ దసరా షుర్వలాలు చేసుకొచ్చావు, మీ అమ్మాయి పొట్లంగా వేసుకొచ్చింది, నువ్వు ఫోటో తీయించుకుని ఆటోగ్రాఫ్ చేయించుకున్నావు మర్చిపోయావా అన్నారు. డైరెక్టర్ కథ చెప్పడానికి వచ్చింది. మా ఇద్దరు కాఫీ, తను కాఫీ తాగడం,
బార్నెట్ బూస్ట్ తాగుతాడు, బార్నెట్ తాగుతాడు అని చెప్తే అది ఏడ్చాడు. తను అసిస్టెంట్ గా అన్నయ్యతో పనిచేసిన రోజుల్లో ఎప్పుడప్పుడు 15 ఏళ్ళు అయి ఉంటుంది. వీడి కాఫీ తాగడం బార్నెట్ తాగడం విషయం గుర్తుంది. ఇంకా అబ్బా ఇంత మెమరీయా? అబ్బో అసలు మామూలు షాక్ ఉండదు ఆయనతో. అండ్ చాలా మంది కూడా వాళ్ళెవరో మెగా అదే అభిమానులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇలా మీ పేరు, వాళ్ళ ఊరి పేరు, వాళ్ళు ఎప్పుడు వచ్చింది, ఈ మధ్య నువ్వు రావట్లేదేంటి, అప్పుడెప్పుడో వచ్చావు ఆ పలానా నెలలో ఇంకా రాలేదేంటి అని అడుగుతుంటే వీళ్ళకి ఏం అర్థం కాదంట, ఏం చెప్పాలనుకున్నారో కూడా మర్చిపోతారు. పేరు కూడా గుర్తుంటది, అందరే చాలా ఎక్కువ పేర్లు గుర్తుంటాయి. మెమరీ పవర్ అందరూ అదే చెప్తారు. అది ఆయన చాలా ప్రాక్టీస్ చేశారండి. ఓకే. లిమ్కా వరల్డ్ బుక్స్ లో రికార్డులో ఉన్న మెమరీ అతను పిలిపించి ఆయన ఈ న్యూమరిక్ మెమరీ ఏదో అంటారు దాన్ని. ఓకే. అదేంటంటే 1001 01 రెండే ఉంటాయి లెటర్స్. 100 3 జీరోలు వేసి 3 ఒకట్లు వేసి 4 ఒకట్లు వేసి మళ్ళీ 2 సున్నాలు వేసి అలాగా ఒక 100 పెడితే అలా ఒక 5 మినిట్స్ చూసి ఆర్డర్ లో చెప్తారు. 10001001 011111 011101 అలాగే రివర్స్ కూడా చెప్పారు. చెప్పారా? ప్రాక్టీస్ చేస్తారు. అదే టైం వేస్ట్ చేయరని చెప్తున్నారు కదా. ఓకే. ఒకసారి ఆ సినిమా ఓపెనింగ్ కి వెళ్తే నన్ను అన్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్లు వచ్చారో లిస్ట్ రాసుకో నువ్వు అన్నారు. ఓకే. మీతోనా? ఆయన ఇలా వచ్చారు, కారు దిగి ఇలా వెళ్ళారు, దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టారు, ఫస్ట్ షాట్ క్లాప్ కొట్టి కొడతారు కదా, క్లాప్ కూడా అయిపోయి వెళ్ళిపోతారు కదా. ఇంటికి వెళ్ళి చూస్తే 50 ప్రొడ్యూసర్లు వచ్చారు, పేర్లు చెప్తారు, నువ్వు టిక్ చేసుకున్నారు. 49 మంది వచ్చారు, 49 పేర్లు చెప్పారు ఆ గ్యాప్ లోనే. అంటే అలా ఉంటుంది మెమరీ. ఇలా చూస్తే ఫటాఫట్ ఫోటోలు. నాకు ఒక సీన్ గుర్తొస్తుంది, రోబోలో కనుక ఇలా చూడండి ఇలా మెమరీలోకి వెళ్ళిపోయినట్లు. పేరు కూడా మిస్ అవ్వాలి, షాక్ అయిపోయింది. ఇంకా మీరు తప్పు చెప్పుంటే కనుక మీకు ఉండేదేమో. నేను అందుకే రాసుకున్నా. వావ్, చాలా గ్రేట్ అసలు నిజంగా. ఈ ఇప్పుడు మీరు చెప్పినవి చాలా వరకు తెలియదు, అసలు చాలా షాక్ అవుతారు అనమాట. ఇలా చేస్తారా? ఆయన క్లోజ్డ్ దీంట్లో చిన్న ఇవి కూడా చేస్తారు, మ్యాజిక్ సైజ్ చేస్తుంటారు. అవునా? చిన్నపిల్లలు వాళ్ళందరూ ఎంటర్టైన్ చేయడం కోసం. ఇందిరాజ్ అనుకుంటా, మేము ఎంతో బస్సులో 100 days ఫంక్షన్ కి వెళ్తే ఈ ఎంఎస్ నారాయణ వీళ్ళందరూ భరణి గారు, సార్ మీరు ఆ రోజునిచ్చిన వాచ్ సార్, ఇవాళ ఫంక్షన్ పెట్టుకున్నాను సార్ అని చూస్తే వాచ్ లేదు. సార్ నా వాచ్ పోయింది సార్ అంటే ఆయన జేబులో చూపించారు. నేను ఇచ్చిన వాచ్ అని తెలుసు, నా నుంచి నువ్వు అవరాశం నేనే తీసానని చెప్తారు. ఆయన తెలియదు ఏం తీసింది. ఇలా కూడా చేస్తారా అసలు? ఎంఎస్ నారాయణ జేబులో డబ్బులు ఆడేదో, సార్ నా జేబులో డబ్బు సార్ అని నేనే నిజంగా ఆయన అంత పొజిషన్ లో ఉండి అంత ఏజ్ ఉండి కూడా మీ అందరిని ఇలా ఆట పట్టిస్తారంటే నిజంగా నేనైతే వినలేదు. చాలా మెమరీస్ కదా ఇవన్నీ. ఓకే. సో ఇప్పుడే మన మెగాస్టార్ 70వ బర్త్డేకి దగ్గరలో ఉన్నారు, 70వ జన్మదినోత్సవం జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా మీరు మాతో ఎన్నో మధురానుభూతులు అయితే షేర్ చేసుకున్నారు, చాలా చాలా సచ్ నైస్ మూమెంట్స్. ఈ సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మెగాస్టార్ కి? మెగాస్టార్ అంటే ఇంకా అన్నయ్యలాగే, ఫ్యామిలీ మెంబర్ లాగే. ఆయన ఇంకా 100 ఏళ్ళ నిండు ఆరోగ్యాలతో ఉండి ఎంతో మంది కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకుని ఇచ్చేయాలని కోరుకుంటున్నాను. ఒకటి మాత్రం నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అండి, ఎంత చేసినా ఏది చేసినా నెగిటివ్ గా రాస్తుంటారండి. అప్పుడు ఏదో సిరాకు వచ్చాను వద్దనుకుంటే కొంతమంది ప్రాణాలు పోతాయి. ఆయన అలా అనుకునే మనిషి కాదు. వాళ్ళు నెగిటివ్ గా రాయటం వల్ల ఉపయోగం ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, వీలైతే ఎంకరేజ్ చేయండి. చేసే ఒక్క ఆయన ఉంటే ఆయన ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేయటం కరెక్ట్ కాదు. అదొకటి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. రైట్, థ్యాంక్ యూ రాజా రవీంద్ర గారు. అసలు ఎన్నో మధురానుభూతులు మా కోసం షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, రాజా రవీంద్ర గారు షేర్ చేసుకున్న ఎన్నో మధురానుభూతులు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 TV.